హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్‌లు, కాఫీలు అయిపోయి వంట మొదలుపెట్టేసారా? ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పునుగులు. వీడియో అయితే తీయలేదు. టిఫిన్ చేసేసి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక వంట మొదలుపెట్టాను. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. బెండకాయలు కట్ చేసి పెట్టాను కదా! మొత్తం ఫ్రై చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు పచ్చడి కూడా అడిగారు. అందుకని చెప్పేసి ఇక పచ్చడి కూడా చేస్తున్నాను. ఈ బెండకాయ పచ్చడికి బెండకాయలు నీట్‌గా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఆవాలు, మెంతులు కూడా వేస్తారు. నేనైతే వేయట్లేదు. ఊరగాయ పచ్చడిలోకి అయితే ఆవాలు, మెంతులు వేస్తే బాగుంటుంది. ఇది రొట్టి పచ్చడిలాగే కాబట్టి మెంతులు, ఆవాలు వేయవసరం లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇదే ప్యాన్లో బెండకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా సింపుల్, అది అందరికీ తెలిసిందే. నేను చేసి చాలా రోజులు అవుతుంది. ఎలాగో మా వాళ్ళు కూడా అడిగారు కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇదే ప్యాన్లో బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కర్రీ ఫ్రై లాగా కాకుండా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెండకాయలు పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేస్తే ఎక్కువ బంక జిగట జిగటగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా ఎండుమిరపకాయలతో చేస్తాను. ఇవి ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇవి దోరగా ఫ్రై అయినయి. దొండకాయ పచ్చడైనా, బెండకాయ పచ్చడైనా ఇలా దోరగా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి బావుంటుంది. ఇప్పుడు 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని, అందులో వేసుకొని, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అవి మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకొని, ఒకసారి కలుపుకొని, మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఎవరు ఎలా చేసినా ఈ పచ్చళ్ళన్నీ ఒకటే ప్రాసెస్. అన్ని నూనెలో ఫ్రై చేసుకోవటము, చింతపండు, టమాటాలు ఉడకబెట్టుకోవటము, అందులోకి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని రోల్ అయితే రోలు, లేకపోతే మిక్సీ జార్ అయితే మిక్సీ జార్‌లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవటమే. కొన్ని కొన్ని పచ్చళ్ళు ఎండుమిరపకాయలతో బావుంటాయి. కొన్ని కొన్ని పచ్చళ్ళేమో పచ్చిమిరపకాయలతో బావుంటాయి. దేని టేస్ట్ దానిదే. ఇవి మెత్తగా గ్రైండ్ అయిపోయినాయి. ఇక వీటిల్లోకి ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు, అలాగే టమోటా గుజ్జు కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. దోసకాయలు గానీ, వంకాయలు గానీ, బెండకాయలు, దొండకాయలు ఇట్లా కూరగాయలేసి చేసే పచ్చళ్ళు చాలా బావుంటాయి. ఉట్టి పచ్చిమిరపకాయల పచ్చడి కన్నా కూడా ఇలా చేసే పచ్చళ్ళు చాలా బావుంటాయి. వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి ఇట్లా పచ్చిమిరపకాయలతో చేసే ఏ పచ్చడైనా సరే ఉదయం చేస్తే సాయంత్రానికల్లా తినేసేయాలి. అది ఒక రోజు గనక గడిచిందంటే ఉదయానికల్లా అందులో వాటర్ వచ్చేస్తది. అట్లా వాటర్ వచ్చిన పచ్చడి గనక మనం తింటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, అల్సర్‌లు వస్తాయన్నమాట. ఈ పచ్చడి అయిపోయింది. దీనికి పోపు పెట్టేసుకోవటమే. ఇందాక బెండకాయలు ఫ్రై చేసిన పాన్‌లోనే తాలింపు కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చడిలోకి ఇంకొన్ని బెండకాయలు ఎక్కువేసుకుంటే బావుంటది. కాకపోతే నేను ఫ్రైలోకి సరిపోవని జెప్పేసి కొద్దిగా వేస్ట్ చేశాను. ఇక ఇది తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కలిపేసుకోవటమే. ఇవాళంతా వర్షం పడుతుంది మబ్బులు పట్టేసి రాత్రి నుంచి. అంతా చీకటి చీకటిగా ఉంది. అసలు వెలుతురే లేదు. ఈ పచ్చడికి మంచిగా తాలింపు పెట్టేసిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా ఫ్రై చేశాను. అందులోకి తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసేసి అవి కూడా ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రైలోకి ఉల్లిపాయలు ఎక్కువ శాతం వేయను నేను. ఉట్టిగానే ఫ్రై చేస్తాను. బెండకాయలైనా, దొండకాయలైనా ఎందుకనో తెలీదు. ఉట్టిగా ఫ్రై చేసేస్తాను. ఆ పని తాలింపు పెట్టేసి అందులోకి ఉల్లిపాయలు వేయను. ఈ బెండకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత నేను లంచ్ చేసేసి కాసేపు ఆగిన తర్వాత ధనియాల పొడి, చారు పొడి అయిపోయింది. ఇక అవి చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. రసం పౌడర్ అయిపోయింది. అందుకు ఒక గ్లాసు మిరియాలు, ఒక గ్లాసు కందిపప్పు, ఒక గ్లాసు జీలకర్ర, ఒక గ్లాసు ధనియాలు, ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసి వాటిని సిమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. వాస్తవానికి జీలకర్ర పౌడరు, సాంబార్ పౌడర్ గూడా చేయాలి. కానీ వర్షం పడుతుంది గదా! వీడియో అంత క్లారిటీగా రావట్లేదు. ఇక చేయాలనిపించలేదు. ఇంక రేపు ఎప్పుడైనా చేసుకుందాంలే అని జెప్పేసి ఈ రెండిటి వరకే చేస్తున్నాను. వాస్తవానికి ఇట్లా పొడులు చేసేటప్పుడు జీలకర్ర లాస్ట్‌లో వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోద్ది. మాడిపోయి చేదు వాసనొస్తది. కానీ నేను మాట్లాడుతూ మర్చిపోయి జీలకర్ర కూడా వేసేసాను. మనకి మెయిన్‌గా కందిపప్పు, మిరియాలు ఫ్రై అయితే చాలు. ఇవి వేడి చేసినా సరిపోతుంది. ఇంకా గబగబా తీసేసి ఇక మిక్సీ పట్టేసాను. ఎందుకో తెలీదు. ఈ ధనియాలు గానీ, జీలకర్ర గానీ, లేదా కరివేపాకు ఇట్లా ఏదైనా ఫ్రై చేసి పౌడర్ చేసినా, లేదా కర్రీస్‌లో వేసినా గూడా మంచి స్మెల్ ఒస్తా ఉంటది. ఈ స్మెల్ చాలా బావుంటది. ఇవి వేయించి చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. ధనియాలున్నయి. వాస్తవానికి ధనియాలు 4 రోజుల నుంచి పౌడర్ చేద్దామని జెప్పేసి ఎండబెడుతున్నాను గానీ చేయలేదు. అందులో సగం నేనే తినేసాను. కనిపించినప్పుడల్లా తేపకు కొంచెం, తేపకు కొంచెం గుర్తొచ్చినప్పుడల్లా తింటానే ఉన్నాను. ఇప్పుడు వేయిస్తా కూడా ఒక గుప్పెడు నోట్లో యేసుకొని నములుతున్నాను. అదొక రకం పిచ్చి. ధనియాలు గానీ, జీలకర్ర గానీ పెద్ద టైం పట్టదు వేయించటానికి. ఫ్రై అయిపోయినియి. ఇంకా ఒక ప్లేట్‌లో యేసుకొని చల్లారిన తర్వాత దీన్ని గూడా పౌడర్ చేసేయటమే. టిఫిన్‌లోకి వేసుకునే కారప్పొడి గూడా అయిపోయింది. అది గూడా చేద్దాం అనుకున్నాను. జీలకర్ర పొడి, కారప్పొడి, ధనియాల పౌడరు, రసం పౌడర్ ఇవన్నీ ఒకే రోజు చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు.
ఇవాల్టికైతే ఇదేనండి వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్.